హలో అండ్ వెల్కమ్ టు ఐఏసీ. రీసెంట్గా మన ఐఏసీ రైల్వే అభ్యర్థుల కోసం ఎస్పెషల్లీ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కావచ్చు అండ్ మిగతా రైల్వే అభ్యర్థుల కోసం 30 ఎగ్జామ్ సెంటర్స్లో అండ్ మనకి ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ అనేదాన్ని నిర్వహించడం జరిగింది. మేము షార్ట్ టర్మ్లో అనౌన్స్ చేసినా సరే దీనికి ఒక మంచి హ్యూజ్ రెస్పాన్స్ అనేది వచ్చింది. అండ్ ఆల్రెడీ ఆ ఎగ్జామ్ రోజు ఎగ్జామ్కి అటెండ్ అవ్వడమే కాకుండా దాని తర్వాత జరిగిన ఉచిత అవగాహన సదస్సు, సో మనకి ఫ్రీ మెగా అవేర్నెస్లో కూడా దాదాపుగా ఎగ్జామ్ ఎవరైతే రాసారో అంతమంది స్టూడెంట్స్ కూడా ఆ అవగాహన సదస్సుకి అటెండ్ అయ్యి, సో మేము చెప్పిన పాయింట్సే కాకుండా వాళ్ళ తరపున కొన్ని ఏవైతే డౌట్స్ వచ్చాయో అప్లికేషన్కి సంబంధించి కావచ్చు, ప్రిపరేషన్కి సంబంధించి కావచ్చు, వీటిని అడిగి తెలుసుకోవడం, తర్వాత వాళ్ళు మాకు ఇది చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పేసి ఒక మంచి రెస్పాన్స్ ఇవ్వడం అనేది సో ఐఏసీఈకి అండ్ ఐఏసీఈ స్టాఫ్కి ఒక మంచి హ్యాపీనెస్గా ఉందని చెప్పొచ్చు. అయితే అదే రోజు మేము మీకు ఒక విషయం కూడా అనౌన్స్ చేసాము. ఎగ్జామ్ జరిగిన ఆ రోజు మధ్యాహ్నం 2ంటికి మన ఐఏసీఈ యూట్యూబ్ ఛానల్లో వీడియో సొల్యూషన్ ఏది ఆ ఎగ్జామ్ పేపర్కి సంబంధించింది మేము అప్లోడ్ చేస్తామని చెప్పడం జరిగింది. అప్లోడ్ చేసాం కూడా. దాని తర్వాత ఈ ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ వెనకాలన్న ముఖ్య ఉద్దేశం సో 5,000 మందికి మనకి వీడియో సొల్యూషన్తో సహా టెస్ట్ సిరీస్ని అందించడం అన్నమాట. దీనికి సంబంధించిన అప్డేట్ ఏదైతే ఉందో అది మనొకసారి మన సార్ చెప్తారు. సో ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన ప్రతి స్టూడెంట్ కి కూడా కంగ్రాచులేషన్స్. ఆ ఎగ్జామ్ లో మంచి పర్ఫార్మెన్స్ చేసి 5,000 మెంబర్స్ లిస్ట్ లో ఉన్న ప్రతి స్టూడెంట్ కి కూడా కంగ్రాచులేషన్స్ మా. సో ఈ ఎగ్జామ్ కు సంబంధించిన రిజల్ట్ పీడిఎఫ్ అనేది మన ఐఏసీఈ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందమ్మా. ఎగ్జామ్ రాసిన ప్రతి స్టూడెంట్ యొక్క రిజల్ట్ ని అక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ రిజల్ట్ పీడిఎఫ్ లో మనకి స్టూడెంట్ యొక్క నేము, ఆ స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్, ఎన్ని మార్క్స్ వచ్చాయి, నెక్స్ట్ ఏ ర్యాంకులో ఉన్నారు, నెక్స్ట్ ఏ ఎగ్జామ్ సెంటర్ లో ఆ స్టూడెంట్ అటెంప్ట్ చేశారు అనే డీటెయిల్స్ ని మొత్తాన్ని కూడా మనము ఆ పీడిఎఫ్ లో ఇవ్వడం జరిగింది. సో ఆ పీడిఎఫ్ ని మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా ఐఏసీఈ టెలిగ్రామ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఆ పీడిఎఫ్ లో మీరు చూడొచ్చు. ప్లస్ టోటల్ స్టూడెంట్స్ లో నుంచి టాప్ 5,000 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా ఐఏసీఈ టీం నుంచి కాల్స్ వస్తాయి. అదే విధంగా మెసేజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అంటే మరి ఈ 5,000 మెంబర్స్ మేము ఫ్రీగా టెస్ట్ సిరీస్ రాసుకోవచ్చు అన్నారు కదా సార్, మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ 5,000 మంది 100 మార్క్ టెస్ట్ ని ఆ వీడియోస్ ఎక్కడ చూడాలి, టెస్టులు ఎక్కడ అటెంప్ట్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మేము మా యూట్యూబ్ ఛానల్ ఐఏసీఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఐఏసీఈ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీకు కమ్యూనికేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అదే విధంగా ఈ 5,000 మందికి సో 100 ఫ్రీ మార్క్ టెస్ట్లు అనేవి ఎక్స్క్లూజివ్ రైల్వే ఓరియంటెడ్ క్వశ్చన్స్ తో వీడియో సొల్యూషన్స్ తో ఇవ్వడం జరుగుతుందమ్మా. ఏ ఒక్క స్టూడెంట్ కూడా సో మిస్ అవ్వద్దు. ప్రతి క్వశ్చన్ ని కూడా వీడియో సొల్యూషన్స్ ది బెస్ట్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోండి. మనకి రైల్వే అనేది క్యాలెండర్ ఇస్తున్నారు అనేది మనకు తెలిసిందే. రైల్వే క్యాలెండర్ ప్రకారం డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి, నెక్స్ట్ వచ్చిన దాన్ని టైం లైన్ పెట్టుకొని ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఐఏసీఈ ఇచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రతి స్టూడెంట్ ఉపయోగించుకుంటారని మేము అనుకుంటున్నాము. ఐఏసీఈ కండక్ట్ చేసిన ఈ ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ కి వేలాదిగా తరలి వచ్చిన స్టూడెంట్స్ కి మరియు వాళ్ళ పేరెంట్స్ కి ఐఏసీఈ తరపు నుంచి థ్యాంక్స్ మా. నెక్స్ట్ అదే విధంగా సో ఈ ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ ఇంత సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి అంటే ఐఏసీఈ టీమ్ మెంబర్స్ కి, అదే విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో 30 సెంటర్లో సపోర్ట్ చేసిన ప్రతి యాజమాన్యానికి కూడా థ్యాంక్స్. సో సార్ చెప్పినట్టు ఎవరైతే మనకి ఈ 5,000 మంది కూడా ఈ టెస్ట్ సిరీస్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇంకా మీ ప్రిపరేషన్ని బూస్టప్ చేసుకోవడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ మీరు జాబ్ కొట్టే వరకు మీ ప్రతి అడుగులో కూడా ఐఏసీఈ మీకు తోడుగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్.